సాధారణంగా విడాకులు తీసుకున్న తర్వాత తన పోషణ కోసం మాజీ భర్త నుంచి భరణం కోరడం చూస్తుంటాం. అయితే తనకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన ప్రియురాలిని ఓ యువకుడు కోర్టుకిడ్చాడు. రిలేషన్లో ఉన్న కాలంలో తన సొమ్మంతా తన తిండికే సరిపోయిందని, అదీకాక బహుమతులు, షాపింగ్ అంటూ తన చేత 30,000 యువాన్లు ఖర్చు పెట్టించిందంటూ అతను కోర్టుకెక్కాడు. ఎలాగైనా తాను పెట్టిన ఖర్చును ఇప్పించాలంటూ కోర్టులో ఆ యువకుడు వాపోయాడు. నార్త్ ఈస్టర్న్ చైనాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడు హే వాంగ్ అనే యువతికి మ్యాట్రిమోనీ యాప్లో పరిచయం ఏర్పడింది. ఆపై ఇద్దరూ కొంతకాలం రిలేషన్షిప్ లో ఉన్నారు. ఆ సమయంలో హే తల్లిదండ్రులకు చెందిన హోటల్లో వాంగ్ పనిచేసింది. అప్పుడే హే వాంగ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ టైంలో సంప్రదాయం ప్రకారం హే తల్లిదండ్రులు కాబోయే కోడలికి 20,000 యువాన్లు కానుకగా ఇచ్చారు. ఎంగేజ్మెంట్ తర్వాత 6 నెలలు దాటాక ఆమె తీరు నచ్చక హే ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్నాడు. వాంగ్ కు పని కన్నా తిండిపైనే ధ్యాస ఎక్కువని, ఎప్పుడూ షాపింగ్ అంటూ తన చేత దుస్తులు, మేకప్ సామాన్లు వంటివి బోలెడు కొనిపించిందని ఆరోపించాడు. అందుకు 30,000 యువాన్లు ఖర్చయిందని, బ్రైడ్ ప్రైస్ గా ఇచ్చిన 20,000 యువాన్లు కలిపి మొత్తం 50,000 యువాన్లు అంటే దాదాపు 6.3 లక్షల రూపాయలు తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేశాడు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి ప్రియురాలు లేదా ప్రియుడి కోసం కొన్న వస్తువుల విషయంలో ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని, కనుక ఆ సొమ్ము తిరిగి ఇవ్వడం సరికాదని కేసు కొట్టేశారు. అయితే బ్రైడ్ ప్రైస్ గా ప్రియుడి కుటుంబం ఇచ్చిన 20,000 యువాన్లలో సగం సొమ్ము వాపస్ చేయాలని ప్రియురాలుని కోర్టు ఆదేశించింది.